అట్లా ఒక సంవత్సరానికి 10-12 కోట్లు వాల్యూ ఆఫ్ వర్క్స్ అవి చేయాలి అని నా భావన. అందుకని వాటికి రాసుకునే పబ్లిక్ ఏది అవసరము అన్నది కొంత నేను కూడా ఎలక్షన్స్లో తిరిగిన కాబట్టి ఇంతకుముందు నాకు అవగాహన ఉంది ఎక్కడెక్కడ పబ్లిక్ ఏమేమి అవసరము అని అడుగుతారు అని. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక మెషినరీ యూనిట్ ఇవ్వడం, ఆ మెషినరీ యూనిట్లో జేసీబీ, ఒక బోర్వెల్ రిగ్గు, ఒక రోడ్ రోలరు, ఒక హార్వెస్టరు, తర్వాత ఒక వాటర్ ట్యాంకరు, ఒక ట్రాక్టరు, ఇట్లా ఒక యూనిట్ ఒక అసెంబ్లీకి. అట్లా 7 అసెంబ్లీలకు 7 యూనిట్లు, అట్లనే 7 అసెంబ్లీలకు 7 ఓల్డేజ్ హోమ్లు, మంచి ఓల్డేజ్ హోమ్లు వేర్ ఓల్డ్ పీపుల్ రియలీ లైక్ ద ప్లేస్ అండ్ దే కెన్ ఎంటర్టైన్ దెమ్సెల్వ్స్. మంచి టీవీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఉంటాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి మెడిసిన్స్ దొరుకుతాయి. సో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ఏదైతుందో కొంత నా కాంట్రిబ్యూషన్తో, కొంత డోనర్స్ కాంట్రిబ్యూషన్తో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కటి చేయాలని, ఒక నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయాలి అని. అది టాటాతోనో, ఎల్ఎన్టీతోనో, బాష్తోనో కొలాబరేట్ చేసుకొని కొంత నా కాంట్రిబ్యూషన్ పెట్టి, కొంత వాళ్ళ కాంట్రిబ్యూషన్ సిఎస్ఆర్ ద్వారా కానీ, డైరెక్ట్గా వాళ్ళ స్పెండింగ్ ద్వారా కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అది హైలీ ప్రెస్టీజియస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టాలని, జాబ్ మేళాస్ కండక్ట్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్కు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని, కొంత ఆధ్యాత్మిక విషయాలలో స్వాములను తర్వాత ఫేమస్ గురూస్ను తీసుకొచ్చి సత్సంగ్స్ పెట్టడము, ప్రవచనాలు చెప్పియడము, ఇక్కడ ఉన్న భక్తులకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతుందో ఒక అవకాశం కల్పించడం, వాళ్ళని కల్పించేది, వాళ్ళ ప్రవచనాలు వినేది. అట్లా క్రికెట్ యంగ్స్టర్స్కి ఏదైతుందో 40 మండలాలు ఉంటాయి, 40 మండలాలకు 40 మండలాల టీమ్స్ పెట్టడం, వాటికి ఒక క్యాచీ నేమ్ ఇవ్వడం. అట్లా ఏదైతుందో అట్లా చెప్పదండి, చీతాస్ అట్లా. సో ప్రతిదానికి ఒక పేరు, కత్లాపూర్ క్యాంగరూస్ అట్లా పేర్లు పెట్టి వాటికి వాళ్ళకు కూడా ఐపీఎల్ లాగా టోర్నమెంట్ కండక్ట్ చేసి దానికి ఒక పెద్ద పారితోషికం 20 లక్షల ప్రైజ్ మనీ పెట్టి ఈ టోర్నమెంట్లో గెలిచిన వాళ్ళని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేసి దానికి ఒక 1 crore ప్రైజ్ మనీ పెట్టి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం. దాంట్లో ఏదైతుందో టాలెంట్ను బాగా ఫైన్ ట్యూన్ చేస్తూ మంచి టాలెంటెడ్ క్రికెటర్ స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఐపీఎల్లో ఇండియాకు ఆడేలాగా చేయాలని ప్రయత్నం. అట్లనే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇక్కడ కట్టాలి. అది సీఎం రేవంత్ రెడ్డి గారి అడిగి దానికి సరిపోయే ల్యాండ్ అలాట్మెంట్ చేయించుకొని బీసీసీఐ ద్వారా కొంత ఫండింగ్, హెచ్సిఏ ద్వారా కొంత ఫండింగ్, నా సొంతగా కొంత ఫండ్ ఇవ్వడము, కొంత డోనర్స్ ద్వారా సేకరించడం చేసేదైతుందో ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం కట్టడము, ఇవన్నీ. ఇంకా లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. ఒక యాప్ పెట్టడం, కరీంనగర్ సహాయక్ అని, యాప్ ద్వారా ప్రజల సమస్యలు మొత్తం ఏదైతుందో యాప్ ద్వారా మనం తెలుసుకోవడం, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి ఆ సమస్యలకు ఇమీడియట్గా పరిష్కారం చూపడం. ఇటువంటి యూజింగ్ టెక్నాలజీ. ఒక టీ హబ్ లాగా హబ్ అని పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి స్టార్టప్స్కి హెల్ప్ చేసేటట్టు చూడడం. ఆల్ దీస్ థింగ్స్. దెన్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్, స్టూడెంట్స్కు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం ఎట్ ఆల్ లెవెల్స్. 10th చదివే స్టూడెంట్స్కు, ఇంటర్ చదివే స్టూడెంట్స్కు, ఈవెన్ సివిల్ సర్వీసెస్ రాసే క్యాండిడేట్స్కు, వాళ్ళు వడ్జీరామ్ కానీ రావుస్ కానీ చదువుతూ ఉంటే, బ్రిలియంట్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఫీజు మొత్తం కట్టేయడం. సో ఇట్లా ఒక ఆలోచనలు, అదొక బుక్ తయారు చేసుకున్నాం. ఇట్లా నేను చేస్తా, నాకు ఒక అవకాశం ఇస్తే గవర్నమెంట్ ద్వారా పనులు చేసేటి గివి, స్టేట్ ద్వారా గివి, సెంటర్ ద్వారా గివి నా పర్సనల్గా చేసేటి అని చూద్దాం. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ప్రజలు ఏదైతుందో నన్ను అక్కన చేర్చుకోవాలి, తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే పార్లమెంట్ పోతే తప్పకుండా నేను అవన్నీ చేసి పెడతా కరీంనగర్ వాళ్ళకు.